పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు కాళోజీగా మనందరికీ సుపరిచితులైన కాళోజీ నారాయణరావు గారి ఆత్మకథ 'ఇది నా గొడవ' అనే పుస్తకం గురించి తెలుసుకుందాం. ఈయన 1914 సెప్టెంబర్ 9న కర్ణాటకలోని రట్టిహల్లి అనే గ్రామంలో జన్మించారు. ఈయన తల్లి రమాబాయమ్మ కర్ణాటకకు, తండ్రి రంగారావు మహారాష్ట్రకు చెందినవారు. వీరి కుటుంబం వరంగల్ జిల్లాలోని మడికొండలో స్థిరపడింది. ఈయన తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషలలో రచనలను చేశారు. కొన్ని పుస్తకాలను అనువదించారు కూడా. నిజాం కాలంలోని పరిస్థితుల్ని ధైర్యంగా ఎదురించారు. ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నారు. వాడుక భాషలో రచనలు చేయాలి అనేది వీరి భావన. తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడియెదవు సంగతేమిటిరా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవేటికిరా అంటూ వ్రాసారు కాళోజీ. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు చాలా బాగా వర్తిస్తుంది కదా. ఈయనను భారత ప్రభుత్వం 1992లో పద్మవిభూషణ్తో సత్కరించింది. కాకతీయ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ను అందజేశారు. ఇక పుస్తకంలోకి వెళ్తే, అందరి ఆత్మకథల్లాగా పుట్టుకతో మొదలై క్రమంగా బాల్యం, విద్యాభ్యాసం ఇలా కొనసాగదు ఈ రచన. టైమ్ లైన్లో కాస్త ముందు వెనకలుగా ఉంటుంది. రాజకీయ విషయాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పుస్తకానికి ముందు మాట వరవరరావు గారు వ్రాసారు. కాళోజీ గారి అన్నగారు పుట్టగానే వీరి తండ్రి సాధువులలో కలిశారట. రాజస్థాన్లో ఒక జమీందార్ ఆయనను చూసి పిలిచి మాట్లాడి పెళ్ళయింది, ఒక బిడ్డ ఉన్నాడని తెలుసుకొని తిరిగి ఇంటికి పంపించి వేశారట. ఆ తర్వాత కొన్నాళ్ళకి కాళోజీ గారు జన్మించారు. కాళోజీ గారి కంటే 7 ఏళ్ళు పెద్దవాడైన రామేశ్వరరావు గారు కాళోజీ గారు నెలల పసిపిల్లాడుగా ఉన్నప్పటి నుండి తాను చనిపోయే వరకు కాళోజీ గారిని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. రామేశ్వరరావు గారి ఇంట్లో ఉంటూ ఆయనపై ఆధారపడుతూ వచ్చినా నచ్చకపోతే అన్నగారి ఆలోచనలతో అయినా నిర్మొహమాటంగా వ్యతిరేకించేవారు కాళోజీ గారు. ఈయన 2 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు వీరి కుటుంబం మడికొండకు వచ్చింది. వానమామలై వరదాచార్యులు గారి పెద్దన్న, వానమామలై వెంకటాచార్యులు గారు, కాళోజీ గారి తండ్రి గారు కలిసి పిల్లలకు అఆల నుంచి వకాలత్ అంటే లా వరకు చదువు చెప్పేవాళ్ళు. పిల్లలు ఇచ్చే డబ్బులతో ఇల్లు గడుస్తూ ఉండేది. అలా కాళోజీ గారు తండ్రి గారి దగ్గరే చదవడం, రాయడం నేర్చుకున్నారు. పై చదువులకై అన్నగారితో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్లో శిక్షణ పొందారు. సిటీ కాలేజీలో 2-3 ఏళ్ళు చదువుకున్నారు. ఈలోగా వారి అన్నగారి లా చదువు ముగియడంతో వారితో పాటే హన్మకొండకి చేరుకున్నారు. అక్కడ గల కాలేజియేట్ హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో మెట్రిక్ పాస్ అయ్యారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో చేరారు. ఇంటర్ 2వ సంవత్సరంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. క్షయ సోకింది అని తెలిసింది. 2 ఊపిరితిత్తులలో ఒకటి చెడిపోయింది. డాక్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో సంవత్సరంన్నర పాటు చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత 1939లో కాళోజీ గారు తన లా చదువును పూర్తి చేశారు. కాళోజీ గారు చెప్పిన నిజాం రాజ్యం గురించిన కొన్ని ముఖ్య విషయాలని చూద్దాం. ఢిల్లీలోని మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా దగ్గర సుబేదారుగా ఉన్న ఆసఫ్ నిజాముల్ ముల్క్ స్వతంత్రాన్ని ప్రకటించుకుని నిజాం రాజ్యాన్ని 1724లో ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీతో అగ్రిమెంట్లు కుదుర్చుకుని కొన్ని జిల్లాలను ఆంగ్లేయులకు ఇచ్చి మిగిలిన ప్రాంతాన్ని 16 జిల్లాలతో నిజాం సంస్థానంగా ఏర్పాటు చేసుకున్నారు. వాటిలో తెలుగు జిల్లాలు 8, మరాఠా జిల్లాలు 5, కర్ణాటక జిల్లాలు 3. తెలుగు జిల్లాలను తెలంగాణ అని పిలుస్తూ ఉండేవారు. అధికార భాష మొదట్లో పర్షియన్ అయినప్పటికీ క్రమంగా ఉర్దూగా మారిపోయింది. నైజాం రాజ్యంలోని సామాన్యులు ఉర్దూలో మాట్లాడేవారు. వివిధ ప్రాంతాలలో నుండి వలస వచ్చిన వారు
వారి వారి ప్రాంతీయ భాషలను ఇళ్లల్లో మాత్రమే మాట్లాడుతూ ఉండేవారు. ఏట్స్ అనే ఆంగ్లేయుడు తెలుగు భాష కోసం పాటుపడినట్లే చాలామంది ఆంగ్లేయులు బెంగాలీ, హిందీ, ఉర్దూ, గిరిజన భాషలైన గోండు భాషల కోసం కృషి చేసిన వారు ఉండడం వల్లే ఈరోజు మన భాషలు ఈ మాత్రమైనా మాట్లాడగలుగుతున్నాం. దీనిలో అంతర్లీనంగా వారి మత ప్రచారం అనేది లక్ష్యంగా ఉండి ఉండవచ్చు. మొత్తానికి భాష విషయంలో తెలంగాణ ప్రాంతం వాళ్లకు తెలుగు సరిగ్గా మాట్లాడడం రాదని ఆంధ్ర వాళ్ళు, అరబ్బీ, ఉర్దూ సరిగ్గా రాదని ముస్లింలు, ఇంగ్లీషు సరిగ్గా రాదని ఆంగ్లేయులు అంటూ ఉండడాన్ని వ్యతిరేకించారు కాళోజీ గారు. తెలంగాణ ప్రజల వాడుక భాష ఎలా ఉంటే అలాగే అదే భాషలో తన కవిత్వాల్ని వ్రాసారు కాళోజీ గారు. ఇక డబ్బు విషయానికి వస్తే రూపాయి మీద అధికారం బ్రిటిషర్లదే అయినా రూపాయి లోపు నాణాలపై అధికారం నిజాంకే ఉండేది. కోర్టులు, రైల్వేలు బ్రిటిషర్ల ఆధీనంలో ఉండేవి. మూసీకి ఒకవైపున్న హైదరాబాద్ నిజాం ఆధీనంలో, మరొక వైపున్న సికింద్రాబాద్ బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేవి. నిజాం ముస్లిమేతరులు తన వంశపారంపర్య పాలనకు భంగం కలిగిస్తారని అనుకుని ముస్లింలు ఏ తప్పు చేసినా చూసి చూడనట్లు ఉంటూ ముస్లిమేతరులను కఠినంగా శిక్షిస్తూ ఉండేవాడు. కానీ బయటకి మాట్లాడేటప్పుడు మాత్రం హిందూ ముస్లింలు నాకు 2 కళ్ళు అంటూ ఉండేవాడు. దానికి స్పందనగా నీటుగాను 2 కండ్ల మేటి మాటలెందుకు, కాదు అనుచు చాటుగాను కన్నుగీటుడెందుకు అని వ్రాసారు కాళోజీ. ఇక తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నిర్వహణలో పట్వారీ, కొత్వాల్ లేదా పోలీస్ పటేల్, మాలీ పటేల్ అనే పేర్లతో 3 రకాల అధికారులు ఉండేవారు. పట్వారీ గ్రామంలోని భూముల లెక్కల జాబితాలు వ్రాస్తే, మాలీ పటేల్ లెక్క ప్రకారం భూమి శిస్తు అనగా పన్ను వసూలు చేసేవారు. పోలీస్ పటేల్ క్రిమినల్ వ్యవహారాల్ని చూసేవాడు. ఈ ప్రాంతానికి రాజు ముస్లిం కాబట్టి ముస్లింలలో పేదవారిని కూడా ముస్లిమేతరులు ఎంతో గౌరవంతో చూసేవారు. హిందూ అంటే బానిస అనే అర్థం ఉంది అని చెప్పేవారు. ముస్లిమేతరులను గడగడలాడించేవారు ముస్లింలు. కానీ వీరి ప్రాభవం బ్రిటిష్ వారి రాక వల్ల కొంత తగ్గింది. వ్యవసాయం చేసేవారిలో ముస్లింలు ఉండేవాళ్ళు కాదు. ఇల్లు లేని పేద ముస్లింల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండేది. నిజాం రాజ్యంలో ఎక్కువ సంఖ్యలో ఉండే హిందువులను ముస్లింలుగా మార్చడానికి ప్రయత్నించేవారు. క్రిస్టియన్లు వచ్చినాక హిందువులని క్రైస్తవులుగా మార్చడానికి ప్రయత్నించేవారు. దీనికి వ్యతిరేకంగా ఆర్య సమాజం వారు, హిందూ మహాసభ వారు పోరాటం చేసేవారు. కొందరు ముస్లింలు హిందూ స్త్రీలను, భర్త చనిపోయిన ఆడవాళ్లను ఎత్తుకుపోయేవారు. నిజాం దగ్గర ఉండే ఒక మినిస్టరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొన్ని పఠాన్ కుటుంబాలను ఆదిలాబాద్ అడవులకి తీసుకురావాలి అని ఆలోచనలను చేశాడట. ఇలా ముస్లిం జనాభా పెంపొందించడానికి అన్ని రకాల ప్రయత్నాలు సాగుతూ ఉండేవి. ముస్లింల పండుగలైన మొహర్రం వంటి వాటిలో హిందువులు పాల్గొనేవారు, కానీ హిందువుల పండుగలలో ముస్లింలు పాల్గొనేవారు కాదు. విగ్రహాలకు పూజలు చేసేవారిని కాఫిర్లు అంటే సైతాన్ త్రోవలో నడిచేవారు అనేవారు. వారి రాజరికానికి ముప్పు కలుగుతుందేమోనని తెలుగులో చదువు చెప్పే బడులు పెట్టడానికి కూడా నిరాకరించేవారు. మధ్యతరగతి వారి పిల్లలు 4వ తరగతి వరకు కాన్గీ బడులు అంటే బీది బడులలో చదువుకునేవారు. పటేల్, పట్వారీల పిల్లలు, కొమటోళ్ళ పిల్లలు, బ్రాహ్మణుల పిల్లలు సర్కారు బడుల్లో చదువుకునేవారు. పేద పిల్లలకు అసలు చదవడం తెలియదు. కొంతకాలం తర్వాత వీధి బడులను కూడా రద్దు చేసింది ప్రభుత్వం. లైబ్రరీల ఏర్పాటు కోసం ఏకంగా ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. వీటినే గ్రంథాలయ ఉద్యమాలు అన్నారు. ప్రజలకు వాక్ స్వాతంత్రం అంటే కష్ట సుఖాలను చెప్పుకోవడానికి మాట్లాడే హక్కు లేదు. గణపతి ఉత్సవాలలో జరిగే ఊరేగింపులను ముస్లిం కుటుంబాలు ఉన్నవైపు వెళ్ళకూడదనే ఆంక్ష ఉండేది. ఆ ఉత్సవాలలో పాటలు, ఆటలు, వ్యాసరచన పోటీలు పెడుతూ ఉండేవారు. వీటిలో కాళోజీ గారు ఎంతో ఉత్సాహంగా నిర్వహించేవారు.
ప్లకార్డులను వ్రాసి ఊరేగింపులలో ప్రదర్శిస్తూ ఉండేవారు. ఒకసారి కాళోజీ గారు వ్రాసిన కొన్ని ప్లకార్డులను తీసివేయాల్సిందిగా ఆదేశించారు సర్కారు వారు. వీల్లేదు అన్నారు కాళోజీ. దీంతో చాలా వాదోపవాదాలు జరిగాయి. ఒక వకీలు కాళోజీ గారు వ్రాసిన ప్లకార్డులను తీసివేసి ఊరేగింపుని ముందుకు సాగనివ్వాల్సిందిగా కోరారు. అలా తీసివేయడం అవమానంగా తోచి అక్కడ వారు అందరూ గణపతి విగ్రహాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. చివరకు పోలీసులు, కొంతమంది లాయర్లు కలిసి గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయవలసి వచ్చింది. ఇవి కాళోజీ గారి ఆత్మకథ. ఇది నా గొడవ పుస్తకంలోని కొన్ని విశేషాలు. మిగిలిన విశేషాలను మరొక భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.